హలో వ్యూయర్స్, సైకాలజీ బిట్స్. ఫస్ట్ వన్, బాలల విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయటకు కావాల్సిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది. ఆప్షన్స్: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం, ఎస్ఎస్ఏ మరియు ఆర్ఎంఎస్ఏ. ఇందులో ఆప్షన్ 3 రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 1-2 తరగతుల్లో ఉండవలసిన మదింపు ఎలాంటి పరీక్ష లేకుండా మౌఖిక పరీక్ష, సరళమైన రాత లేదా మౌఖిక పరీక్ష సిలబస్ ఆధారంగా. ఇందులో ఆప్షన్ 1 ఎలాంటి పరీక్ష లేకుండా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ బిట్, ఈ క్రింది వానిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఫస్ట్ వన్, నిలుపుదల, వివేచనం, అనుకరణ, పరిశీలన. ఈ 4 ఆప్షన్స్లో సెకండ్ వన్ వివేచనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి అభ్యసన వైకల్యానికి కారణం ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువగా ఉండుట, బోధన సరిగా లేకుండుట, సమస్యలను సాధించుటలో తప్పులను చేయుట, ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం. ఇందులో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చును. ఎస్ఆర్ నిబంధనం, ఆర్ఎస్ నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, సాంఘిక అభ్యసనం. ఇందులో థర్డ్ వన్ అంతర్దృష్టి అభ్యసనం అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు ఈ చర్యల్లో ఒకటి అతనిని మంచి నాయకునిగా సూచిస్తుంది. పనులను చక్కగా చేయుట, సరియైన పనులను చేయుట, పనులను చక్కబెట్టుట, సరియైన పనులను చేయమని అడుగుట. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సరైన పనులను చేయటం. ద నెక్స్ట్ వన్, ఒక శిశువు ఏడుస్తున్నా వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీన్ని తెలుపుతుంది. సాంఘిక వికాసం, సాంఘిక మరియు ఉద్వేగ వికాసం, జ్ఞానాత్మక వికాసం. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.